హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఎడ్యుకేషన్. బిఫోర్ వీడియోలో ఫిజిక్స్లో నుంచి 8th లెసన్ ఆసిలేషన్ లెసన్స్లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయని మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ ద మోషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండలం ఈజ్ సింపుల్ harmonic and hence derive an equations for its time period. What is second pendulum? సో ఫ్రెండ్స్, మనం ఇందులో వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటంటే సింపుల్ పెండలం అండ్ సింపుల్ హార్మోనిక్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకు డెఫినేషన్స్కి అయితే 2 మార్క్స్ ఉంటాయని బిఫోర్ క్వశ్చన్స్లో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ డెఫినేషన్స్ క్లియర్గా నేను రాసిన ఫ్రెండ్స్. ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. కన్సిడర్ ఏ సింపుల్ పెండలం ఆఫ్ లెంత్ మాస్ సస్పెండెడ్ ఫ్రమ్ ఏ rigid support as shown in the figure. Let the bob makes an angle theta with the vertical at an instant. The weight mg is resolved into two perpendicular components. One component mg cos theta balances the tension T. టెన్షన్ అంటే మనం టీలో ఫౌండ్ చేస్తాం ఫ్రెండ్స్. ది అదర్ కాంపోనెంట్ ఎంజీ సైన్ థీటా ప్రొవైడ్స్ రీస్టోరింగ్ ఫోర్స్ని ఎఫ్లో కొలుస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డెరివేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ డయాగ్రామ్స్కి కూడా 1 మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. సో డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సొల్యూషన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్ కదా ఫ్రెండ్స్. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్. ఆపోజిట్ సైడ్ థీటాకు ఎదురున్నది ఆపోజిట్ సైడ్ కదా ఫ్రెండ్స్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. సో ఫ్రెండ్స్, ఇది ఎంజీ కాస్ థీటా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి టీ అంటే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, టెన్షన్. ఇక్కడ వచ్చేసి ఎంజీ సైన్ థీటా ఫ్రెండ్స్. ఇది ఎంజీ ఫ్రెండ్స్. మనం ఈ యొక్క పెండలంని ఏ అనుకున్నాం ఫ్రెండ్స్, ఈ యొక్క పెండలంని బి అనుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ యొక్క పెండలంని ఇక్కడి నుంచి అక్కడికి ఆసిలేషన్ చేస్తే ఎంత డిస్టెన్స్ ఉండడానికి ఈ ఎక్స్ ఫ్రెండ్స్. ఈ ఎక్స్ని ఇప్పుడు మనం కనుక్కుంటున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫోర్స్ అంటే ఎఫ్ కదా ఫ్రెండ్స్. మనం ఫోర్స్ చేయడం ద్వారానే ఆసిలేషన్ అనేది ఏర్పడుతుంది కదా ఫ్రెండ్స్. ఎఫ్ ఈక్వల్స్ టు ఎంజీ కాస్ థీటా. మనకు ఈ ఎంజీ కాస్ థీటాతో ఎక్కువగా అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. సో ఎఫ్ ఈక్వల్స్ టు ఎంజీ సైన్ థీటా ఫ్రెండ్స్. We know that F equals to MA కదా ఫ్రెండ్స్. F is equal to MA. Second law of Newton's friends. న్యూటన్స్ యొక్క సెకండ్ లా ఆఫ్ ఫ్రెండ్స్. సెకండ్ లా ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫ్ ఈక్వల్స్ టు ఎంజీ సైన్ థీటా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎఫ్ ప్లేస్లో ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా ఫ్రెండ్స్. ఇక్కడ ఎం క్యాన్సిల్ ఫ్రెండ్స్. సో మనకు మిగిలేది ఏ ఈక్వల్స్ టు సైన్ థీటా ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మిగిలేదు మనకు ఏ ఈక్వల్స్ టు ఎం క్యాన్సిల్ అయినప్పుడు మైనస్ జీ సైన్ థీటా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, sin theta equals to x by
ఎల్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ టు మైనస్ జీ సైన్ థీటా ప్లేస్లో ఎక్స్ బై ఎల్ని రాసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఈ మైనస్ జీ అనేది ఈ బ్రాకెట్ లోపలికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఎక్స్ అనేది ఈ బ్రాకెట్ బయటకు వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మైనస్ జీ బై ఎల్ ఆఫ్ ఎక్స్ ఫ్రెండ్స్, గ్రావిటేషనల్ బై లెంత్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వేర్ minus g by l is constant friends, so a proportional to x friends. So friends, hence prove that the motion of the simple pendulum is simple harmonic motion ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి టైం పీరియడ్ని ప్రూవ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి 2π/ω² ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √g/L ఫ్రెండ్స్. ఈ ఒమేగా స్క్వేర్ ఈ స్క్వేర్ అనేది ఇక్కడికి రూట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ RHSకి వచ్చేస్తే. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు g/L ఫ్రెండ్స్. సో t ఈక్వల్స్ టు 2π/ω ప్లేస్లో √g/L వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ √g/L అనేది పైనకి వెళ్ళినప్పుడు t ఈక్వల్స్ టు 2π√L/g అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్, లెంత్ బై గ్రావిటేషనల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకైతే టైం పీరియడ్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. హెన్స్ ప్రూవ్ that a pendulum time period 2 seconds is called seconds pendulum friends. సో మనకైతే ఆన్సర్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.